ఇక టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. తెలంగాణ గుంటె చప్పుడు అంటూ నిత్యం వాస్తవాలను మాత్రమే ప్రసారం చేసే టీ న్యూస్ ఛానల్పై తప్పుడు కేసు నమోదైంది. ఓ మహిళా అధికారిని విషయంలో వార్తలు ప్రసారం చేసిన కాంగ్రెస్ బాకా ఛానల్ను ఏమీ చేయలేక టీ న్యూస్ ఛానల్పై ఐఏఎస్ల సంఘం తప్పుడు కేసు పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న అక్కస్తోనే టీ న్యూస్పై తప్పుడు అభియోగాలు మోపడం దారుణం. మహిళా ఐఏఎస్ అధికారినిపై ఎలాంటి అవాస్తవమైన వార్త టీ న్యూస్లో ప్రసారం కాలేదు. మహిళలను టార్గెట్ చేసే అలాంటి వార్తలను టీ న్యూస్ ఎన్నడూ ప్రసారం చేయదు కూడా. వ్యక్తిత్వాలను కించపరిచే కుచ్చపు రాతలను టీ న్యూస్లో ఆస్కారమే లేదు. మహిళలను కించపరిచే వ్యవహారాలను టీఆర్పీ కోసం ప్రసారం చేసే దౌర్భాగ్యం టీ న్యూస్కు లేదు. అలాంటి టీఆర్పీ దిగజారుడు వేషాలు ఎల్లో మీడియాకే అలవాటు. టీ న్యూస్ ఛానల్ది రేటింగ్ వెంపర్లాట కాదు, తెలంగాణ కోసం కొట్లాడే పోరుబాట. తెలంగాణ హక్కుల కోసం పోరాడటం, కాంగ్రెస్ బీజేపీ ప్రాంతేతరుల ద్రోహాలను నిలదీయడమే టీ న్యూస్ ఎజెండా. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ నేతలంతా బీఆర్ఎస్ నేతలపై సంస్కారం లేని ఆరోపణలు చేసినా దానికి కౌంటర్గా టీ న్యూస్ ఏనాడు గుంపు మీడియా లాగా దిగజారుడు కథనాలు ప్రసారం చేయలేదు. ఎల్లో ఛానళ్ల లాగా సంస్కారం లేని ఎల్లో జర్నలిజాన్ని టీ న్యూస్ ఎన్నడూ ప్రోత్సహించదు. దిస్ ఈజ్ క్లియర్. తెలంగాణ గుండె చప్పుడు అంటూ నిత్యం వాస్తవాలను మాత్రమే ప్రసారం చేసే టీ న్యూస్ ఛానల్పై తప్పుడు కేసు నమోదైంది. ఓ మహిళా అధికారిని విషయంలో వార్తలు ప్రసారం చేసిన కాంగ్రెస్ బాకా ఛానల్ను ఏమీ చేయలేక టీ న్యూస్ ఛానల్పై ఐఏఎస్ల సంఘం తప్పుడు కేసు పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారన్న అక్కసుతోనే టీ న్యూస్పై తప్పుడు అభియోగాలు మోపడం దారుణం. మహిళా ఐఏఎస్ అధికారినిపై ఎలాంటి అవాస్తవమైన వార్త టీ న్యూస్లో ప్రసారం కాలేదు. మహిళలను టార్గెట్ చేసే అలాంటి వార్తలను టీ న్యూస్ ఎన్నడూ ప్రసారం చేయదు కూడా. వ్యక్తిత్వాలను కించపరిచే కొంచెపు రాతలను టీ న్యూస్లో ఆస్కారమే లేదు. మహిళలను కించపరిచే వ్యవహారాలను టీఆర్పీ కోసం ప్రసారం చేసే దౌర్భాగ్యం టీ న్యూస్కు లేదు. అలాంటి టీఆర్పీ దిగజారుడు వేషాలు ఎల్లో మీడియాకే అలవాటు. టీ న్యూస్ ఛానల్ది రేటింగ్ వెంపర్లాట కాదు, తెలంగాణ కోసం కొట్లాడే పోరాట. తెలంగాణ హక్కుల కోసం పోరాటం, కాంగ్రెస్ బీజేపీ ప్రాంతేతరుల ద్రోహాలను నిలదీయడమే టీ న్యూస్ ఎజెండా. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ నేతలంతా బీఆర్ఎస్ నేతలపై సంస్కారం లేని ఆరోపణలు చేసినా దానికి కౌంటర్గా టీ న్యూస్ ఏనాడు గుంపు మీడియా లాగా దిగజారుడు కథనాలు ప్రసారం చేయలేదు. ఎల్లో ఛానళ్ల లాగా సంస్కారం లేని ఎల్లో జర్నలిజాన్ని టీ న్యూస్ ఎన్నడూ ప్రోత్సహించదు. దిస్ ఈజ్ క్లియర్.
రైట్, టీ న్యూస్ ఛానల్పై ఐఏఎస్ల సంఘం తప్పుడు కేసు పెట్టినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, ఈ కేసు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఛానల్లో ఒక మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఎలాంటి వార్త ప్రసారం కాని విషయం తెలిస్తే అయితే ఈ టీ న్యూస్ ఛానల్ పైన ఇదే విషయంలో ఒక తప్పుడు కేసును ఐఏఎస్ అధికారుల సంఘం నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వేరే వైపు కాంగ్రెస్ కు బాగా ఉండే ఒక ఛానల్ ను ఏమీ చేయలేదంటే ఆ మహిళా అధికారికి సంబంధించిన వార్త దాంట్లో ప్లే అయిన విషయం తెలిస్తే వాళ్ళని ఏమి చేయలేక మరో ఛానల్ పైన కక్ష ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది, పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ గుండె చప్పుడుగా పనిచేసిన టీ న్యూస్ ఎప్పుడు కూడా తప్పుడు అభియోగాలతో ఎలాంటి వార్తలు కూడా ప్రసారం చేయని విషయం తెలిసింది. టీ న్యూస్ లో అలాంటి వార్తనే ప్రసారం కాని సందర్భంలో అసలు ఎఫ్ఐఆర్ చేయడం, ఎఫ్ఐఆర్ లో టీ న్యూస్ పేరును పెట్టడం పూర్తిగా ఇది ఒక మీడియా సంస్థను టార్గెట్ చేసే విధంగానే భావించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను టార్గెట్ చేసే అలాంటి వార్తలను టీ న్యూస్ లో ఎన్నడూ కూడా ఇప్పటివరకు ప్రసారం చేయలేదు. వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం కానీ వ్యక్తిత్వాలను కించపరిచే రాతలకు కానీ టీ న్యూస్ లో ఆస్కారమే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా టీ న్యూస్ యాజమాన్యం గతంలో కూడా స్పష్టంగా పేర్కొంది. మరొకసారి కూడా ఈ సందర్భంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలను కించపరిచే వ్యవహారాలను టీఆర్పీ కోసం ప్రసారం చేసే దౌర్భాగ్యం టీ న్యూస్ ఏనాటికి లేదు. అలాంటి టీఆర్పీ దిగజారుడు వేశారు ఎల్లో మీడియాకే సాధ్యం అని చెప్పేసి కూడా ఒక ఆరోపణను అయితే గట్టిగా వినిపిస్తుంది. టీ న్యూస్ ని రేటింగ్ వెంపర్లాట కాదు, తెలంగాణ కోసం కొట్లాటే పోరాట అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ హక్కుల కోసం పోరాటం, కాంగ్రెస్ బీజేపీ ప్రాంతేతరుల దోపిడీలను ద్రోహాలను నిలిపేయడమే టీ న్యూస్ ఎజెండాగా కూడా మేనేజ్మెంట్ ముందు నుంచి కూడా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ బీజేపీ నేతలంతా టీఆర్ఎస్ నేతలపైన ఆరోపణలు గుర్తిస్తున్నా కానీ అందుకు కౌంటర్ గా టీ న్యూస్ ఏనాడు కూడా దిగజాడు కథనాలు ప్రసారం చేయలేదు. ఎల్లో ఛానల్ లాగా సంస్కారం లేని విధంగా జర్నలిజాన్ని ఎప్పుడు కూడా టీ న్యూస్ ప్రదర్శించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలీసులు గుర్తుపెట్టుకోవాలని యాజమాన్యం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక టీ న్యూస్ ఛానల్ పైన నమోదైన కేసు ఏదైతే ఐఏఎస్ అధికారుల సంఘం నమోదు చేసిందో, ఎఫ్ఐఆర్ చేసిందో అది పూర్తిగా తప్పుడు కేసులో టీ న్యూస్ అనవసరంగా తిరిగిస్తున్నారనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురాజ్.